నాకు ప్రాయశ్చిత్తం కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుష్యులు చెడుతనం నుండి తొలగిపోదురు. చాలా క్లియర్గా ఉంది కదా. వాళ్ళు ఎందుకని నాస్తికులుగా ఉండిపోతున్నారు అంటే కనుక చెడుతనాన్ని విసర్జించడం ఇష్టం లేక. ఈ సామెతల గ్రంథంలో ఏముందంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే చెడుతనాన్ని విసర్జిస్తారు. దేవుడిని ఎందుకు నమ్ముకుంటామంటే మనం చెడుతనం నుంచి బయటకు రావడం కొరకు, రక్షించబడాలని కోరుకుంటాం. నాస్తికులు ఎందుకని దేవుడి దగ్గరికి రారు అంటే, దేవుడు ఎందుకు లేడు అంటారంటే, వాళ్ళు చెడుతనాన్ని విసర్జించడం ఇష్టం లేక, రూల్స్ని పాటించడం ఇష్టం లేక వాళ్ళు ఏమంటారంటే అసలు దేవుడే లేడు అని అంటారు. ఇంగ్లీష్లో బుద్ధిహీనులు అన్న పదానికి ఫూలిష్ అని ఉంటుంది కదా. హెబ్రీ భాషలో ఏమని ఉంటుందంటే నాబాల్ అని ఉంటుంది. ఏమని ఉంటుంది? నాబాల్ అని ఉంటుంది. నాబాల్ గురించి మనకు తెలుసు కదా. మొదటి సమూయేలు 25వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది కదా. నాబాల్ ఎవరంట? దుష్టుడు, మొరటోడు, మోటివాడు. ఎందుకని బైబిల్లో అక్కడ నాబాల్ అని రాశారంటే నాబాల్ లాంటి వాళ్ళు